హలో బిజియస్ నేను వరుణ్ గారు అబ్బాయి. ఈ రోజు అయితే మాకు లాస్ట్ ఎగ్జామ్ అనమాట. సో ఈ ఎగ్జామ్ రాసేస్తే ఇంక ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇంకా ఈ రోజు నుంచి అయితే హాలిడేసే. సో కాబట్టి ఈ రోజు లాస్ట్ ఎగ్జామ్. దాంతోపాటు చదవాల్సింది చాలా ఉంది. సో నైట్ 2 వరకు చదువుకుని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 5కి లేచాను. సో ఫుల్ ఆకలేసిందని సో మార్నింగ్ టిఫిన్ తినడానికి అయితే వచ్చేసాను అనమాట. దోశ బజ్జీ పెట్టారు టిఫిన్. ఈ బార్గెట్స్ ఉంటాయి మాకు హాస్టల్లో. ఆ బార్గెట్స్ మన ఫేస్ స్కాన్ చేసి కానీ అప్పుడు కానీ మనం లోపలికి రాలేము. ఆ గేట్ స్కాన్ చేస్తేనే లోపలికి రాగలం అనమాట. మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్‌కి వచ్చి సెకండ్ ఫ్లోర్‌కి వెళ్తున్నాను ఇక్కడైతే గనక. ఇయర్ బడ్స్ మర్చిపోయాడని మా ఫ్రెండ్ సో సెకండ్ ఫ్లోర్‌కి వెళ్ళి అవి తీసుకొచ్చా అనమాట. అండ్ దాంతో పాటు ఇంకా ఈరోజు వెకేట్ చేస్తున్నాం కాబట్టి ఇంకా ఫస్ట్ మ్యాట్రిసెస్ ఇంకా అలాగే బకెట్స్, మగ్స్ ఇవన్నీ అయితే ప్యాక్ చేసేసాను. సో ఆ ప్యాక్ చేసినవన్నీ తీసుకెళ్ళి అయితే రూమ్ ఉంటుందన్నమాట మాకు ప్యాంట్రీ రూమ్. సో ఆ రూమ్‌లో అయితే పెట్టాలి. సో ఇంకా ఆ రూమ్‌లో పెట్టడానికే తీసుకెళ్తున్నాం అనమాట. అప్పుడే చాలామంది పెట్టేశారు ఆల్రెడీ ఇంకా మ్యాట్రిసెస్ అన్నీ. ఫస్ట్ మా ఫ్రెండ్ వెళ్ళిపోయాడనమాట. సో వాడియన్నీ నిన్న పెట్టేసాం. ఇంకా ఈరోజు నాకు పెట్టడానికైతే వచ్చాననమాట. మనకి మన నెంబర్ ఇస్తారు. ఏ రోజు ఏం పెట్టాము, ఎన్ని మ్యాట్రిసెస్ పెట్టాము అని చెప్పి. సో మన నెంబర్ వచ్చేటప్పటికి 68 అనమాట. అండ్ మిగిలిన వ్లాగ్ చూసే ముందు అయితే వీడియోకి అయితే లైక్ చేసేయండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే వ్యూస్ వస్తాయన్నమాట. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. సో మళ్ళీ నా రూమ్కి వెళ్ళిపోతున్నాను. మొత్తం లగేజ్ అంతా నిన్నే ప్యాక్ చేసేసాను. అంటే లైక్ నా అవుట్ఫిట్స్, స్లిప్పర్స్ మొత్తం అన్నీ నిన్నే ప్యాక్ చేసేసుకున్నాను అనమాట. జస్ట్ ఈరోజు వేసుకున్న అవుట్ఫిట్ ఒకటి ఉంచుకున్నాను. సో ఇంకా దాంతోపాటు కూడా మొత్తం అన్నీ ఇంకా ఏమీ లేకుండా చెక్ చేశాను అనమాట. 1402 అనమాట నా రూము. సో చాలా దారుణంగా పెట్టాం. సో ఏమనుకోకండి. సో ఇంకా ఎగ్జామ్ అయితే రాసేసి వచ్చేసాను. అవన్నీ షూట్ చేయలేదు. యాక్చువల్గా ఎగ్జామ్ వలన కొంచెం టెన్షన్గా ఉంది. సెమ్ ఎగ్జామ్ కదా. సో అందులో బాగానే రాసాను అనమాట. అండ్ ఈసారి రిజల్ట్ కూడా వచ్చేసింది. ఈ వ్లాగ్ పెట్టేటప్పటికి నేను రిజల్ట్ వచ్చేసింది. బాగా వచ్చింది అనమాట రిజల్ట్ కూడా. అండ్ దాంతోపాటు ఇంకా రూమ్ కీస్ ఇంకా అలాగే మనం రూమ్ వెకేట్ చేసేస్తున్నాం అని చెప్పి అయితే సైన్ పెట్టాలి. సో రూమ్ వెకేట్ చేసేస్తున్నా అని చెప్పి అయితే సైన్ పెట్టేసి ఇంకా దాంతోపాటు ఎక్కడికి వెళ్తున్నాం, ఏ ఊరు వెళ్తున్నాం ఇవన్నీ రాయాలి. ఎగ్జామ్ అయితే మధ్యాహ్నం 2కి అనమాట. ఇంకా లంచ్ చేయాలి కదా, తినేసి అయితే ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాను అనమాట. సో ఈ లంచ్లో వచ్చేసేటప్పటికి రోటీ, ఇంకా దాంతోపాటు బాదుషా స్వీట్ పెట్టాడు. అండ్ అలాగే ఇది పునుకుల కూర అండ్ దాంతోపాటు వైట్ రైస్ అనమాట. సో ఈరోజు లంచ్ అయితే ఇది. అండ్ దాంతోపాటు టమాటా పప్పు, నార్త్ స్టైల్ పప్పు పెట్టాడు అనమాట ఈరోజు. టమాటా పప్పు సౌత్ మెస్కి వచ్చాను కానీ నార్త్ స్టైల్లో చేసే పప్పులా అనిపించింది. ఇక్కడ వీడియో అయితే హారిజాంటల్గా తీయలేదు, ఏమనుకోకండి. నార్మల్గా యూట్యూబ్ షార్ట్స్ తీస్తాను కదా, అలవాట్లో తీసేసా అనమాట. ఫుల్ లెంత్ వీడియో చేస్తున్నా అని చెప్పి గుర్తులేదు. అండ్ దాంతోపాటు పెరుగు అండ్ అలాగే కీరా ఇంక ఇవన్నీ పీసెస్ పెట్టారనమాట సలాడ్ కింద అండ్ ఫ్రైస్. సో ఇదే ఈరోజు సింపుల్ మెనూ అనమాట. ఇంకా టేస్ట్ అది బాగానే అనిపించింది. ఇంకా తినేసి అయితే ఎగ్జామ్ రాయడానికి అయితే వెళ్ళిపోయాను. ఇంకా హాస్టల్లో అయితే ఇదే లాస్ట్ డే అనమాట. మొత్తం జనాలందరూ సేమ్ నాకులానే లగేజ్ అది తీసుకొచ్చి కింద పెట్టేసుకున్నారు. మొత్తం ఈ కార్స్ అన్ని పేరెంట్స్ వచ్చారనమాట తీసుకెళ్ళడానికి. నాకు యాక్చువల్గా కార్ పంపిస్తా అన్నారు కానీ డ్రైవర్ని పెట్టి, డ్రైవర్ అయితే లాస్ట్ మినిట్లో హ్యాండ్ ఇచ్చాడనమాట. 11కి స్టార్ట్ అవుతా అన్నాడు. నాకు 2 కాబట్టి 3 అవర్స్ వచ్చేస్తాడు అనుకున్నాను కానీ వాడు 10:30కి చెప్పాడు అనమాట నేను రావట్లేదని. సో అప్పుడు మామూలు ఇరిటేషన్ రాలేదు. ఇంకా మళ్ళీ లగేజ్ హాస్టల్కి వెళ్ళి లగేజ్ అంతా తీసుకుని అయితే స్టార్ట్ అయ్యాను అనమాట. ఇంకా మళ్ళీ ఇప్పుడైతే ఆటో అవి వెతుకుని ఇంకా డైరెక్ట్ బస్ ఎక్కేస్తాను భీమవరానికి. పెద్ద లగేజ్ కూడా ఏం లేదులేండి. 2 బ్యాగ్స్ ఉన్నాయి. దాంతోపాటు ఒక సూట్ కేసు ఉంది. ఇంకా ఒకటైతే నేను రోజు కాలేజ్కి పట్టుకెళ్ళే బ్యాగే ఉందన్నమాట. సో ఈలోపు మా ఫ్రెండ్ హెల్ప్కి వచ్చాడు బ్యాగ్స్ అవి తీసుకెళ్ళడానికి. ఇంకా ఇక్కడైతే మొత్తం వెకేట్ చేస్తున్నాను రాసేసి ఇంకా డైరెక్ట్ ఆటో తీసేసుకున్నాను అనమాట. సో ఎండ మాత్రం మామూలుగా లేదండి. అసలు ఎలా భరిస్తున్నామో తెలియట్లేదు కానీ ఫుల్ చాంట్లు పట్టేసినాయి అనమాట. ఇంకా డైరెక్ట్ ఆటో వలన వెయిటింగ్ అయితే ఏం లేదు. లేకపోతే మా కాలేజ్ దగ్గర ఆటోకి అయితే కనుక ఒక హాఫ్ అన్ అవర్ టు 40 మినిట్స్ వెయిట్ చేయాలి షేర్ ఆటోకి అయితే. చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది. ఇంకా లగేజ్ వెనకాల పెట్టి థ్రెడ్తో కట్టారు కానీ నాకు భయం వేస్తుంది అనమాట, అది పడిపోతుందేమో అని చెప్పి. సో దాన్ని చూస్తూనే కూర్చున్నా. ఇంకా అలా అయితే కృష్ణ భారత్ దగ్గరికి వచ్చాం అనమాట. అసలు ఎంత బాగుందోనండి కృష్ణ నది మాత్రం. మంచి సన్సెట్ వ్యూ అనమాట. నేను వెళ్ళినప్పుడు 4 అలా అయిపోయింది. సో దాని మీద ఎండ్ ఉంది, బట్ కాకపోతే బాగానే ఉందన్నమాట. మధ్యలో ఆగైతే కనుక పునుకులు తీసుకున్నాను. సో అది వీడియో షూట్ చేయలేదు. చెప్పాను కదా ఈరోజు చాలా హడావుడిగా అనిపిస్తుంది అనమాట నాకు ఎందుకో. కానీ ఇది మాత్రం బాగా అనిపించింది. ఇంకా బస్ స్టాండ్కి అయితే వెళ్ళిపోయాను అనమాట. ఇంకా ఈలోపు చెప్పాను కదా దారిలో పునుకులు అవి తీసుకున్నా అని చెప్పి. సో ఇంకా బస్ అయితే ఎక్కేసాను. ఇంకా ఎక్కడప్పుడు అది ఫుల్ జనాలు ఉన్నారు. సో దాని మీద అక్కడ కూడా వీడియో షూట్ చేయడం కుదరలేదు. లాస్ట్ ఇయర్ చాలా బాగా చేశాను అనమాట హాస్టల్ నుంచి ఇంటికి వచ్చే వ్లాగ్. సో ఈ ఇయర్ ఎందుకు ఇలా అవుతుంది. అండ్ విజయవాడ టమాటో చట్నీ మాత్రం టేస్ట్ అద్దరిపోయిందండి. ఎప్పుడు టేస్ట్ చేయలేదు నేను విజయవాడ టమాటో చట్నీ, ఇదే ఫస్ట్ టైం తింటాం. అసలు ఎంత బాగుందంటే విజయవాడ టమాటో చట్నీ చాలా బాగుందన్నమాట. ఈసారి ఇంటికి వెళ్ళాక ఇది ఎలాగైనా సరే ఈ రెసిపీ చూసి చేసి వీడియో కూడా పోస్ట్ చేస్తాను నేను. ఇంట్లో చేయించి ఎలాగైనా సరే చాలా బాగుంది టమాటో చట్నీ. అండ్ తర్వాత ఇంకా అలా విజయవాడ ట్రాఫిక్ అది దాటిని వచ్చేటప్పటికి లేట్ అయిపోయింది. ఇంకా ఇంటికి చాలా లేట్ అయిపోయింది.
ఇంకా అలా వచ్చేసాం అనమాట భీమవరం. అదండి ఈ వ్లాగ్ కథ వచ్చేసేటప్పటికి. మరి ఈ రోజుకైతే ఇంతేనండి. మరి నెక్స్ట్ వ్లాగ్ వెళ్దాం. అంతవరకు బాయ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్. వెళ్ళే ముందైతే వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి.